హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో అడ్వకేట్ పృథ్వీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిన్న ఒక ఇష్యూ జరిగింది సార్. అంటే మీర్పేటలో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్యని అతి కిరాతకంగా చంపారు. గ్రైండర్లో వేసి మరి దాని పొడిని తీసిపోయి చెరువులో వేశారు. సో దీని మీద ఆయన అరెస్ట్ చేశారు. ఏ శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి ఏంటి సార్? అంటే ఇప్పుడు పాత ఐపీసీ ప్రకారం అయితే అతనికి అంటే అర్థమయ్యేటట్టు వ్యూవర్స్ అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అతని మీద సెక్షన్ 302 అండ్ ఇంటెన్షనల్గా చేశాడు కాబట్టి అండ్ సెక్షన్ 506 అన్నది అండ్ అతను ఈ అండ్ ఆల్సో 307 అటెంప్ట్ చేశాడు కాబట్టి ఈ సెక్షన్స్ తోటి అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ హ్యాంగింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఒకటి లీగల్గా ఆలోచించుకునేటట్టయితే ఒక సైడ్ కోవడం కాకుండా రెండు సైడ్లు చూడాలి మనం. అతి కిరాతకంగా చంపి అదేదో దాంట్లో కాలంలో కలిపేశాడు అని చెప్పేసి ఇతనే చేశాడా, ఇతనితో అబెటర్స్ ఎవరైనా ఉన్నారా అన్నది కూడా కోర్టు పరిశీలిస్తుంది. ముందు పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా ఇతని ప్లాను అన్నది ఇతనే చేశాడు. అంటే ఒక వ్యక్తిని చంపేయటం అన్నది అది ఈ రకంగా సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ చూసుకునేటట్టయితే పక్క వాళ్ళు చూడటం, వాళ్ళు ఎవరో సాక్షులు చెప్పటం, ఏదో లీడ్ అంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ లేకుండా ఇతను ఒక్కతనే చేశాడు అన్న దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఎవరో హెల్ప్ తీసుకుంటాడు, ఎవరు హెల్ప్ తీసుకున్నారు, ఎవరు హెల్ప్ ఇచ్చారు అన్న దాని మీద కూడా కోర్టు ఒక ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా 302లో అతనికైతే హ్యాంగింగ్ పనిష్మెంట్ ఉంటుంది. ఇదే కనుక ఇతను అతి కిరాతకంగా అతను భార్యని ముక్కలు చేసి ఆ ముక్కలన్నిటిని ఒక గ్రైండర్లో వేసి లిక్విడ్ ఫామ్లో చేసి ఆ లిక్విడ్ని అంతటిని తీసుకెళ్ళి కాలంలో కలిపేశాడు అంటే 302 మర్డర్ కేసులో ఏం చూస్తారంటే 299 300కి కొంచెం తేడా ఉంది. 299 అది మర్డరే అండ్ 300 అది మర్డరే. అంటే డెఫినేషన్స్ పార్ట్ చెప్తున్నారు. 304 దీంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే 304లో ఏం చెప్తారంటే ప్లాన్ అంటే మనకు 5 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఒక క్రిమినల్ కేసు చేయాలంటే 5 ఇంగ్రీడియంట్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే మెన్సీరియా ఇంటెన్షన్, తర్వాత ఏంటంటే యాక్టియస్ రియస్ పని చేయాలి అండ్ తర్వాత వాడు చేసింది చట్ట వ్యతిరేకంగా అయి ఉండాలి, చేసింది అమలు అవ్వాలి. ఎన్ని ఇంగ్రీడియంట్స్ అని రెండిట్లోనే ఉంటుంది. కాకపోతే రెండిట్లోని మర్డర్లో 100% నేను చంపేయాలన్న దాంతో చంపేస్తే కనుక మర్డర్లోకి వస్తాయి. 100లో 99% ఉండి 1% లేదు అనుకుంటే అది మర్డర్లోకి రాదు. అది కల్బుల్ హోమిసైడ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే నేను చంపేయాలి, ఒక వ్యక్తిని చంపేయాలని వచ్చాను, ఎటువంటి ప్లాన్ చేయలేదు, అవకాశం ఉంటే చంపుదాం లేకపోతే వదిలేద్దాం అన్నది ఏదో నా మైండ్ సెట్లో ఉందనుకోండి. వదిలేద్దాం అన్నది మైండ్ సెట్లో ఉంది కాబట్టి నేను కల్బుల్ హోమిసైడ్ చేసినట్టు. నేను చంపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. డోర్కి కరెంట్ వైర్ పెట్టారు, డోర్ ముట్టుకున్న వెంటనే షాక్ కొట్టి చచ్చిపోతారు. లోపలికి వచ్చిన వెంటనే అంటే చంపాలనే ఉద్దేశంతో చేసాడని, అంటే ముందు ఒక వీధి కుక్క మీద ప్రయోగం చేసి తర్వాత చంపటం అనేది జరిగింది. అంటే 100 కోణాలు అతనికి ఏముంది, 364 degrees అమ్మాయిని ఎట్లా చంపాలి అన్న దాని మీద ఆలోచన పెట్టుకున్నాడు అతను. అవును. అందుకే చంపటమే అతను ఒక జాబ్. అది ఖచ్చితంగా అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ మర్డర్ హ్యాంగింగ్ టిల్ డెత్ అయితే అతనికి ఇస్తారు. అండ్ అది చాలా సెన్సేషనల్ కేసు అయ్యింది. కొంచెం అంత హీనియస్ మర్డర్ కేసు ఈ మధ్య కాలంలో అయితే లేదని చెప్పచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మానవ మృగం కింద బిహేవ్ చేసాడు అతను. అసలు నిజంగా ఒక ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్స్ చూస్తూ ఉంటేనే నాకు అనిపిస్తూ ఉంటుంది సిజరిన్ వెటికల్ ఈ కడుపు కోసిన తర్వాత లోపల అన్నీ ఎట్లా తీసి వాళ్ళు చేస్తారు అన్నది. అంటే మనం జనరల్గా మనం చూడం కాబట్టి ఆ బ్లడ్ షెడ్ కడుపు కోసిన తర్వాత మళ్ళీ కుట్టేటప్పుడు ఎట్లా కుడతారు ఇవన్నీ ఒక రకమైనటువంటి కామన్ మ్యాన్కి ఒక రకమైన ఆపరేషన్ అనేది జరిగి కంగారు వస్తుంది. అది వాడు చూసి వెంటనే బయటకు వచ్చినందుకు ఒక ధనం వచ్చేస్తుంది, ఎందుకు కష్టపడి చేసినందుకు. అటువంటిది మనిషిని చంపేసేసి ముక్కలు కింద నరికేయటం అంటే అది ఎంత
కొన్ని కొన్ని అయితే క్రూరత్వం, తల ఉంది, తలను కూడా ముక్కలు చేసాడని చూసి చేసేసారు. అవన్నీ చేయాలంటే ఇక్కడ బోన్ ఉంటుంది, అది చాలా ఈజీగా ఇదవ్వదు, చాలా హై ప్రెషర్ తోటి కట్ చేయాలి దాన్ని. అంతగా అతను నరికేసేసి మిక్సీలో వేసేసి దాన్ని గ్రైండ్ చేసి లిక్విడ్ ఫామ్ చేసి దాని కాలంలో కలిపేసి ఎవిడెన్స్ లేకుండా క్రూరత్వానికి దిగజారటం అంటే అసలుకి ఆయనకి ఎంత అంటే ఎందుకు అనిపించింది అంటారు అసలుకి, ఏ కోణంలో? అది ఇట్స్ ఇప్పుడు సైకో ఉంటారమ్మా, సైకాలజికల్ ఇన్బ్యాలెన్స్ అంటారు. వాళ్ళు నార్మల్గానే కనపడతారు, కాకపోతే అతనికి ఆ ఇరిటేషన్ పార్ట్ ఏదైతే ఉందో, మైండ్లో ఉండే ఇరిటేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది అన్ని స్థాయిలు దాటేసి ఉంది. కసి, చంపేయాలనే కసి ఏదైతే, ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళని ఏదో ఇట్లా కొట్టాలి ఫీలింగ్ వస్తుంది, అది ఒక రకమైనటువంటి 1% అయితే వాడికి ఒక 100% ఉందన్నమాట. కొట్టగా చంపేయాలన్నది. మెయిన్ అతను ఏదో మిలిటరీలో పనిచేశాడని చెప్పేసి విన్నాను నేను. అతను అవును మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి ఏమవుద్దంటే, నీకు గన్ ఇచ్చింది ఎదుటి శత్రువుని చంపేయడం కోసం అన్న ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఎదుటి శత్రువు వచ్చాడంటే వాడిని ఆపమని కాదు, నీకు నిర్ణయం తీసుకొని చంపాలని ఆర్డర్ వస్తే కానీ చంపేసేసి, అంటే చంపాలి చంపేయచ్చు అన్న దాని నేచర్ నుంచి వచ్చాడు కాబట్టి తన భార్యని చంపటంలో ఎటువంటి సెకండ్ థాట్ పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, చంపేసిన తర్వాత చంపటం ఒకటే కాదు కదా, చంపిన తర్వాత మళ్ళీ సమాజంలో మామూలుగా బతకాలి. మిలిటరీ ఆఫీసర్ అనేసరికి అందరూ సల్యూట్ చేస్తారు. అవును, ఆ క్రెడిట్ పోకూడదు, భార్య ఉండకూడదు, రెండు కావాలి. అప్పుడు ఏం చేయాలి? దాంతో ఏం చేశాడు, తన చంపేసేసి ముక్కల ముక్కల కింద ఎవిడెన్స్ లేకుండా నిర్మూలిద్దాం అని. దానికి తను తీసుకునేటువంటి స్టెప్ ఏంటంటే, ఎవిడెన్స్ని పూర్తిగా లిక్విడ్ ఫామ్లో చేసేసేసి దాన్ని కలిపేస్తే, నదిలో కలిపేస్తే కొట్టుకుపోతుంది, ఇంకేముంటుంది దాంట్లో అని ఒక కిరాతకంగా ఆలోచించి, అతను ఆల్రెడీ మిలిటరీ ఆఫీసర్ కాబట్టి అనేకమైన ఆపరేషన్స్ చేసి ఉంటాడు, అంతకుముందు ఎవరైనా శత్రువులు చంపుంటాడు, లేకపోతే చూసి ఉంటాడు. వాళ్ళు చూసిన తర్వాత ఎస్ నేను ఇక ఈ నా భార్యను కూడా ఇట్లా చంపాలి అని చెప్పేసి. డిఫరెన్సెస్ ఉంటాయండి, కాదంట్లా, వైఫ్ టు హస్బెండ్ డిఫరెన్సెస్ ఉంటాయి. పెద్ద తప్పులే చేయించుండొచ్చు భార్య కానీ భర్త కానీ, పెద్ద పెద్ద తప్పులే చేయిస్తుండొచ్చు. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. అవును, చంపడమే నీకు ఇష్టం లేదు, డైవర్స్ తీసుకో, అవును, పంపించేసేసాయి. నాకు పెద్ద వయసులో ఉంది, వాళ్ళ పిల్లల దగ్గర పెద్ద, లేకపోతే ఉండమని అనాథాశ్రమంలో ఉండమను, లేకపోతే వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పంపించే, లేకపోతే వాళ్ళు ఇంట్లో దింపేసేసి ఏదో డ్రాప్ చేసేసే. నీకు అమ్మాయి నిర్మూలించేసేయాలి, పూర్తిగా నిర్మూలించేయాలి అనుకుంటే నీ సైడ్ నుంచి తప్పించేసి ఆటోమేటిక్గా నిర్మూలన జరిగినట్టే. అంతేగాని ఈ రకంగా మనిషి చంపేసుకుంటూ పోతా ఉంటే దేర్ విల్ నాట్ బి ఎన్ ఎండ్. అది లీగల్గా కాకుండా ఎవిడెన్స్ని కూడా నిర్మూలించాలనుకుంటే అనేకమైన సెక్షన్స్ వచ్చేస్తాయి. సెక్షన్స్ ఎవిడెన్స్ని నిర్మూలించాలి, అన్నీ చేసేయాలంటే ఎంత క్రూరంగా మనుషులు కూడా బిహేవ్ చేస్తారా అన్న ఫీలింగ్ ఫస్ట్ టైం జనాలకి ఆందోళన భయభ్రాంతులు చెందారు జనాలంతా చెప్పారు. ఒక రకంగా ఎక్కడికైనా ఒక వ్యక్తి దగ్గర ఏదైనా సూడోస్ టెండెన్సీస్ ఏదైనా ఉంటే కనుక వాడి దగ్గరికి పంపాలి అంటే అమ్మో వాళ్ళ చంపేస్తాడు వీడు కూడా ఫీలింగ్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులు కొన్నాళ్ళు ఈ ట్రామా ఉండిపోతుంది జనాల్లో. ఈ రకంగా చంపేయటం, ఈ రకంగా చేయొచ్చు అని అదొక యాంగిల్. అయితే ఇంకొక యాంగిల్ చూస్తాడు నాకే భయం వేస్తుంది, ఈ రకంగా కూడా చంపచ్చు మనం, దాంట్లో చంపి ఈ రకంగా కూడా చంపచ్చు, నేను ఈ రకంగా చంపి ఈ రకంగా నీ కక్ష సాధించవచ్చు అనే ఫీలింగ్. అంటే భార్యని కానీ గర్ల్ ఫ్రెండ్ని కానీ లేకపోతే ఎవరైనా చంపాలి అనుకున్న వాళ్ళకి ఇదొక మార్గం అవుతుందేమో అనే భయం కూడా నాకు కలుగుతుంది. ఇది ఒక లీడ్ కింద తీసుకుని అతను కూడా ఎక్కడో చూసుండొచ్చు, అతను కూడా ఎక్కడో ఒక ఎగ్జాంపుల్ చూసుకునే చేస్తారు, అంతేగాని ఎవరు ఎగ్జాంపుల్ చూడకుండా చేయరు. ఓపెన్ అయింది, ఒక ఎగ్జాంపుల్ ఓపెన్ అయింది. డెఫినెట్గా ఈ క్రైమ్ ఏమవుద్దంటే ఇంకొక అదే నేచర్లో ఉన్నవాళ్ళు, అదే బాధలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైనా చంపాలి అని ఖచ్చితంగా కసి మీద ఉన్నవాళ్ళు ఈ రకంగా చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే జరుగుతుంది. అది ఇట్స్ సమాజానికి అంత మంచి ఇది కాదు. అందుకని నేను అక్కడ ఉండే జడ్జెస్ని కానీ వాళ్ళని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే త్వరగతిగా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసి
వెంటనే న్యాయం చేకూరిస్తే కనుక, చనిపోయిన ఆ వ్యక్తికి న్యాయం చేకూరిస్తే, వాళ్ళ తాలూకా వ్యక్తులకు న్యాయం చేకూరిస్తే, అతనికి ఆ మృగాన్ని, ఆ మానవ మృగాన్ని కూడా ఈ సమాజం నుంచి హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇప్పించగలిగితే సమాజానికి ఒక మంచి మనం కనువిప్పు ఇచ్చినట్టు, న్యాయ కోవిధులు లేకపోతే న్యాయాధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి సమాజంలో అందరూ అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే త్వరిగతిగా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఇచ్చేసేసి ఫాస్ట్గా ఇది ఒక జనాల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది డిపార్ట్మెంట్ మీద కానీ కోర్టు మీద కానీ. వెంటనే చేస్తే ఇంకా ఇటువంటివి ఫర్దర్గా జరగకుండా ఉంటుంది. ఓకే, కఠినమైనటువంటి పనిష్మెంట్ అయితే ఇవ్వాలి ఇట్లా. ఓకే సార్, తప్పకుండా జరుగుతుందని ఆశిద్దాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.